హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసీ ఫుటేజ్ని మాయం చేసి మీనాక్షికి శిక్ష పడేలా చేయాలని చూసిన పల్లవికి అసలు నిజం తెలుసుకొని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భరత్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి ఇంటి ఓనర్లన్నీ బెదిరించి సీసీటీవీ ఫుటేజ్ని డబ్బులిచ్చి మరీ తీసుకుంది అని అవనికి, చక్రధర్కి, కమల్, అక్షయ్, శ్రీకర్లకి నిజం తెలిసిపోతుంది. ఇక దాంతో ఏం చేయాలో తెలియక అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక శ్రీకర్, ఇప్పుడు ఏం చేద్దాం వదినా, పల్లవి మనకున్న ఒకే ఒక్క సాక్ష్యాన్ని కూడా తను తీసేసుకుంది. ఇప్పుడు వెళ్ళి అడిగితే పల్లవి అస్సలు ఇవ్వదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, ఈ కావని ఏదో ఒకటి చెయ్యాలి శ్రీకర్, అమ్మ నిర్దోషి అని నిరూపించాది. ఇప్పుడు ఆ ఫుటేజ్ ఒక్కటే, ఆ ఫుటేజ్ పల్లవి దగ్గర ఉంది, ఏదోలాగా ఆ ఫుటేజ్ని మనం తీసుకురావాలి అని అవని అంటూ ఉంటే, అది ఎలా అవని, పల్లవి ఎలాంటిదో మనందరికీ తెలుసు కదా. పల్లవి నీ మీద, అత్తయ్య మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పల్లవి ఆ ఫుటేజ్ని అస్సలు ఇవ్వదు అని అక్షయ్ అంటూ ఉంటే, అవునండి, కానీ ఏదో ఒకటి చేసి పల్లవి దగ్గర నుండి ఆ ఫుటేజ్ని తీసుకురావాలి అని అవని అంటూ ఉంటుంది. ఏం చేద్దాం అవని అని చక్రధర్ అడగగానే, నాన్న నేను చెప్పేది సరిగ్గా వినండి అని అవని అయితే అందరికీ కూడా ప్లాన్ చెప్తూ ఉంటుంది. అది విని అందరూ చాలా సంతోషపడుతూ, ఈ ఐడియా బాగుందదినా, దీనివల్ల పల్లవి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ మన చేతికి వచ్చి అత్తయ్య నిర్దోషి అని నిరూపించవచ్చు అని శ్రీకర్ అంటూ ఉంటే, అలాగే శ్రీకర్, ఇంకా ఆలస్యం చేయడానికి లేదు నాన్న, పదండి అని అవని, చక్రధర్ అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరో పక్క పల్లవి అయితే ఇంట్లో కూర్చొని చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పాటికే ఆ అవని తన మర్దుల్ని, మొగుల్ని వెంటేసుకొని సాక్ష్యం కోసం తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ సాక్ష్యం ఎక్కడా దొరకదు. ఆ సీసీటీవీ ఫుటేజ్ నా చేతిలో ఉంది. ఆ రోజు అవని తోసేయడం వల్ల మా అమ్మ చనిపోలేదు అని నాకు తెలుసు, కానీ మా మామ్ని శారీరకంగా చంపకపోయినా మానసికంగా మా మామ్ని ఆ మీనాక్షి అవని ఎప్పుడో చంపేశారు. మా మామ ఆత్మకి శాంతి కలగాలి అంటే అవని, ఆ మీనాక్షి ఇద్దరూ కూడా సుఖంగా ఉండడానికి వీల్లేదు అని ఇక పల్లవి అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అవని, చక్రధర్ లగేజ్తో వస్తూ ఉంటారు. వాళ్ళలా వస్తూ ఉంటే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఆగండి అక్కడే అని అరవగానే చక్రధర్, అవని అక్కడే ఆగిపోతారు. ఇక పల్లవి, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చారు, మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదని చెప్పాను కదా అని పల్లవి అంటూ ఉంటే, ఇక చక్రధర్, ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అని అంటాడు. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేనెవరినని అడుగుతున్నావా, నేను ద గ్రేట్ రాజేశ్వరి గారి ఏకైక కూతుర్ని అని అంటూ ఉంటే, అయితే నేను ఆ రాజేశ్వరికి తాళి కట్టిన భర్తని, నీకంటే ఎక్కువ హక్కులు నాకే ఉన్నాయి. నువ్వు పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళావు, నీకంటూ హక్కులుంటే అక్కడుంటాయి, అంతేకాని ఈ ఇంట్లో కాదు. ఇది నేను సంపాదించిన ఇల్లు. ఈ ఇంట్లో నుండి నన్ను వెళ్ళమనే హక్కు, అధికారం ఎవ్వరికీ లేవు అని చక్రధర్ కోపంగా అనేసరికే ఇక పల్లవి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి భరత్, ప్రణతిలు కూడా వస్తారు. ప్రణతి అయితే అవని, చక్రధర్ అక్కడికి రావడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వదిన, మామయ్య అని పలకరిస్తూ ఉంటే వాళ్ళు కూడా ప్రణతితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడే భరత్, పల్లవి సిస్టర్ చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా,
మిమ్మల్ని ఇంట్లోకి రావద్దని చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నారు, బయటికి వెళ్ళండి అని అనగానే ఇక చక్రధర్, చూడు భరత్, నీకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది నా ఇల్లు, నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు. ఈ ఇంట్లో నుండి నన్ను వెళ్ళమనే హక్కు నీకు కానీ పల్లవికి కానీ ఇక్కడ ఎవ్వరికీ కానీ లేదు. నేను ఇక్కడే ఉంటాను అని చక్రధర్ అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి వద్దు, గొడవద్దు అని అనుకొని, సరే ఇది మీ ఇల్లు కాబట్టి మీరొచ్చారు, మరి ఆ అవని ఎందుకు లగేజ్ సర్దుకొని మరి వచ్చింది అని అంటూ ఉంటే ఈ కవని, చూడు పల్లవి, ఆయన నా కన్న తండ్రి. నీకు ఈ ఇంటి మీద ఎన్ని హక్కులున్నాయో నాకు కూడా అంతే సమాన హక్కులు ఉన్నాయి. అందుకే నేను మా నాన్నతో పాటు ఉండడానికి వచ్చాను అని అనగానే ఇక పల్లవి, భరత్ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి, అంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయిపోయావా అని అంటూ ఉంటే, చూడు పల్లవి, నేను అత్తవారింటిని వదిలిపెట్టి ఇక్కడ ఎందుకుంటాను? ఇప్పుడు పిన్ని చనిపోయింది, తనకి 11 రోజుల కర్మ జరిపించాలి, అవన్నీ దగ్గరుండి చూసుకోవాలి. తలకొరువు పెట్టింది నా సొంత తమ్ముడు, అందుకే వాడిని దగ్గరుండి చూసుకోవాలి. అందుకే నేను నాన్న ఇక్కడికి వచ్చాము. పిన్ని 11 రోజుల కర్మ అయిపోయేంత వరకు నేను నాన్న ఇక్కడే ఉంటాము. నువ్వు ఏం చేస్తావో చేసుకో, మేము చూస్తాము అని అవని చెప్పగానే ఇక పల్లవి, భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రణతి, వదిన, మావయ్య రండి అని వాళ్ళని లోపలికి తీసుకెళ్తూ ఉంటే పల్లవి, భరత్లు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక పల్లవి అయితే చక్రధర్, ప్రణతిలతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ప్రణతి, వదిన, ఏంటొదిన ఇంత సడన్గా మీరు లగేజ్ సర్దుకొని మరి మన ఇంటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారేంటి? నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు ఇలా వచ్చావు అంటే దానికేదో పెద్ద కారణమే ఉండుంటుంది. ఏంటొదినా అని ప్రణతి అనగానే ఇక చక్రధర్, అవునమ్మ ప్రణతి, నువ్వు ఊహించినట్టే ఒక పెద్ద కారణం కోసమే మేము ఇక్కడికి వచ్చాము అని చక్రధర్ అయితే ప్రణతితో జరిగిందంతా చెప్తూ ఉంటాడు. పల్లవి ఆ సీసీ ఫుటేజ్ని మాయం చేసి మీనాక్షి దోషి అని శిక్ష పడేలా చేయాలని చూస్తుంది. అందుకే ఆ సీసీ ఫుటేజ్ని తీసుకెళ్ళడం కోసమే నేను అవని ఇక్కడికి వచ్చామమ్మా అని అంటూ ఉంటే ప్రణతి షాక్ అయిపోతుంది. అంటే ఏంటి మావయ్య, పల్లవి వదిన ఆ సీసీటీవీ ఫుటేజ్ని మీకు దొరకకుండా చేస్తుంది అంటే రాజేశ్వరి అత్తయ్య చనిపోవడానికి అవని వదినకు కానీ మీనాక్షి అత్తయ్య కానీ ఎలాంటి సంబంధం లేదా అని అంటూ ఉంటే ఈ కావని, అవును ప్రణతి, నువ్వు అనుకున్నదే నిజం. అందుకే కదా పల్లవి ఆ సాక్ష్యాన్ని మాకు దొరకకుండా ఇలా ప్లాన్ చేసింది. ఎలాగైనా ఆ సాక్ష్యాన్ని వెతికి పట్టుకుని వెళ్ళి అమ్మ నిర్దోషి అని నిరూపించాలి. ప్రణతి, దీనికోసం నాకు నీ సాయం కూడా కావాలి అని అంటూ ఉంటే, అయ్యో ఏంటొదినా అంతలా అడగాల? మీనాక్షి అత్తయ్య ఏ తప్పు చేయదు. అలాంటి అత్తయ్యకి శిక్ష పడ్డానికి వీల్లేదు. నాకు తోచిన సాయం నేను తప్పకుండా చేస్తానొదినా అని ప్రణతి అవని చక్రధర్తో చెప్తూ ఉంటుంది. మరో పక్క పల్లవి అయితే బుర్ర హీట్ ఎక్కేలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? అవని ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావడం ఏంటి? తన కన్న తల్లి చేయని నేరానికి జైలుకి వెళ్ళింది. రేపో మాపో కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతే శిక్ష కన్ఫర్మ్ అయిపోతుంది. అలా ఎలాంటి టెన్షన్ లేకుండా తన తల్లిని కాపాడుకోవాలనే కాస్త ఆలోచన కూడా లేకుండా అవని ఇక్కడికి రావడం ఏంటి? సంబంధం లేకుండా మాట్లాడడం ఏంటి? లేదు, దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉంది. అవని డాడ్ ఏదో ప్లాన్ ప్రకారమే ఈ ఇంట్లోకి వచ్చి ఉంటారు. ఏం చేయాలనుకుంటున్నారు అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది అని ఆ ఫుటేజ్ని తీసుకెళ్ళడానికి వచ్చుంటారా అని
పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా అదే కారణమై ఉంటుంది, నా జాగ్రత్తల్లో నేను ఉండాలి అని చెప్పి పల్లవి అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ని వెతుకుతూ ఉంటుంది. తన కబోర్డ్లో ఆ పెన్ డ్రైవ్ కనిపించగానే ఎస్, ఇది ఆవని చేతికి కానీ డాడీ చేతికి కానీ దొరకకుండా దాచిపెట్టాలి అని పల్లవి అయితే ఆ పెన్ డ్రైవ్ని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెడుతుంది. ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆ ఇంటి ఓనర్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇక వాళ్ళ నుండి ఫోన్ రాగానే పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అంటూ ఉంటే, మేడం మీరు చెప్పినట్టుగానే చేశాము, వాళ్ళు మా దగ్గరికి వచ్చి సీసీ ఫుటేజ్ అడిగితే మేము లేదని చెప్పాము అని అనగానే, అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నారు అని పల్లవి అడుగుతుంది. అదే మేడం, మీరు మాకు ఇంకా డబ్బిస్తానని చెప్పారు కదా, అది కూడా సెటిల్మెంట్ చేసేస్తే మాకు అని అంటూ ఉంటే, ఇక పల్లవి చూడండి, ఇప్పుడు టైం కాదు, ఇంకా డబ్బు ఇవ్వడానికి కాస్త టైం ఉంది, తర్వాత ఇస్తాను అని అంటూ ఉంటే, అయ్యో మేడం అలా అనకండి, మాకు చాలా అవసరాలు ఉంటాయి కదా, లేకపోతే చెప్పండి, వాళ్ళకి సీసీ ఫుటేజ్ మీ దగ్గరే ఉందని చెప్తాము అని అనగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని అంటూ ఉంటే, లేదు మేడం, మా పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్తున్నాము అని బ్రతిమలాడుతూ ఉంటారు. ఇక పల్లవి కూడా సరే సరే అయితే మీరు అనుకున్నట్టే డబ్బిస్తాను, నేను చెప్పిన చోటికి రండి అని అనగానే ఇక వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఫోన్ కట్ చేసిన తర్వాత పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా వీళ్ళకి డబ్బిచ్చి వీళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవాలి, లేకపోతే నేను వీళ్ళని కలిసినట్టు కానీ ఫోన్ చేసినట్టు కానీ అవని వాళ్ళకి తెలిస్తే చాలా ప్రమాదం అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే పల్లవి ఆ ఇంటి ఓనర్ వాళ్ళకి డబ్బు ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. పల్లవి ఇక ఆ ఇంటి ఓనర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే కాసేపటి తర్వాత వాళ్ళు అక్కడికి వస్తారు. ఇక పల్లవిని చూసి, వచ్చేసారా మేడం, కాస్త ఆలస్యమైంది, క్షమించండి అని అంటూ ఉంటే, సరే కానీ మీరు చెప్పినట్టే డబ్బు తీసుకొచ్చాను, ఈ డబ్బు తీసుకొని మీరు ఓ 10 రోజుల పాటు ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోండి అని అనగానే ఇక వాళ్ళు షాక్ అయిపోతారు. ఏంటి మేడం, ఎక్కడికి వెళ్ళిపోమంటారు అని అంటూ ఉంటే, అది కూడా నేనే చెప్పాలా, ఎక్కడికైనా వెళ్ళి 10 రోజులు తల దాచుకొని రండి అని అంటూ ఉంటే ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే భరత్ అయితే కార్లో ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. భరత్ అలా వస్తూ ఉంటే పల్లవి ఆ ఇంటి ఓనర్లతో మాట్లాడడం చూస్తాడు. ఇదేంటి, పల్లవి సిస్టర్ ఎవరితో అంత సీరియస్గా మాట్లాడుతుంది అని చెప్పి భరత్ అయితే అక్కడే కార్ని స్టాప్ చేసి పల్లవి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక అలా వెళ్తూ ఉంటే పల్లవి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే కారు చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇక ఆ ఇంటి ఓనర్లు, ఎందుకు మేడం మీరు అంతలా భయపడుతున్నారు, నిజంగా పాపం ఆ మీనాక్షి ఏ తప్పు చేయలేదు కదా, ఏ తప్పు చేయనప్పుడు ఆవిడకి ఎందుకు శిక్ష పడేలా చేయాలని చూస్తున్నారు, మీ అమ్మగారు చనిపోయారు, అది మీకు బాధే, కానీ మీ అమ్మగారు చనిపోవడానికి ఆ మీనాక్షికి కానీ పాపం ఆ అవనికి కానీ ఎలాంటి సంబంధం లేదు కదా, వాళ్ళని ఎందుకు నువ్వు పగ తీర్చుకోవాలని చూస్తున్నావు, అవని చాలా మంచిది, పైగా నీ తోటి కోడలు ఆ మీనాక్షి అవని వాళ్ళ తల్లి, అంటే నీకు తల్లి లాంటిదే కదమ్మా, కాస్త ఆలోచించవచ్చు కదా అని అంటూ ఉంటే పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే భరత్ ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, అంటే అమ్మ అక్క ఏ తప్పు చేయలేదా, పల్లవి సిస్టర్ వాళ్ళ మీద కావాలనే నిందలు వేసిందా అని భరత్ అయితే అనుకుంటూ ఉంటాడు. వాళ్ళలా మాట్లాడేసరికే పల్లవికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే కోపంతో పల్లవి అతని చెంప పగలగొడుతుంది. అది చూసి భరత్ ఆ ఇంటి ఓనర్ వాళ్ళు ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. చూడు, చనువిచ్చాను కదా అని
చంకనెక్కకండి. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నాకు బాగా తెలుసు. ఏంటి ఆ అవని మీనాక్షి అమాయకురా? ఏ తప్పు చేయని వల్ల నీకు వాళ్ళ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? పైకి అలా మాట్లాడుతూ లోపల ఎన్ని కుట్రలు చేస్తున్నారో మీకేం తెలుసు? ఆ మీనాక్షి మా డాడ్ని మాకు కాకుండా చేసింది. మా మామ్ జీవితంలో చిచ్చు పెట్టింది. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి మా మామ్ జీవితంతో ఆడుకున్నారు. మా మామ్ చనిపోవడానికి ఆ మీనాక్షి కానీ అవని కానీ కారణం కాకపోవచ్చు, కానీ మా మామ్ మానసికంగా చనిపోవడానికి కారణం ఆ మీనాక్షి అవని. అందుకే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. మా అమ్మ చావుకి కారణం వాళ్ళు కాదని తెలిసినా కూడా వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. మీరు ఇంకొకసారి ఈ విషయాన్ని నా దగ్గర కాకుండా ఇంకెక్కడైనా మాట్లాడితే మీ ప్రాణాలు తీస్తాను అని పల్లవి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక వాళ్ళు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదంతా విని భరత్ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఇక పల్లవి అక్కడికి వస్తూ ఉంటే భరత్ పల్లవి కనిపించకుండా పక్కకు వెళ్ళి ఒక చోట కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. అవనిని అక్షయ్ని వాళ్ళని ఎన్ని మాటలు అన్నాడో, ఎంతలా అవమానించారో అవన్నీ గుర్తు చేసుకొని భరత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నేను నిజాలు తెలుసుకోకుండా అవని అక్కని అక్షయ్ బావని ఎంతో బాధ పెట్టాను, ఎంతగానో అవమానించాను. నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకునే అక్కని బావని బాధ పెట్టాను. ఇప్పుడు అమ్మ చెయ్యని నేరానికి శిక్ష అనుభవించబోతుంది. అలా జరగడానికి వీల్లేదు. మా అమ్మ అక్క ఏ తప్పు చేయలేరని రాజేశ్వర అమ్మ చావుకి కారణం మా అక్క అమ్మ కాదని నిరూపించాలి. అలా నిరూపించాలి అంటే ఆ పల్లవి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ సంపాదించాలి. ఇప్పుడే వెళ్ళి ఆ పల్లవి అంతు చూస్తాను అని భరత్ అయితే చాలా ఆవేశంగా ఇంటికి వేస్తాడు. ఇక హాల్లోకి వచ్చి పల్లవి బయటికి రా అని పిలుస్తూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అవని చక్రధర్ ప్రణతిలు అక్కడికి వస్తారు. భరత్ ఏమైందిరా అని అవని అడుగుతూ ఉంటే ఇక భరత్ అయితే పల్లవి లేదక్కా అని అంటూ ఉంటాడు. ఇక ప్రణతి కూడా ఏమైంది భరత్, అంత కోపంగా ఉన్నావేంటి, ఏం జరిగింది అని అంటూ ఉంటే అదంతా తర్వాత చెప్తాను, పల్లవి ఎక్కడా అని అనగానే ఇక పల్లవి మేడ మీద నుండి కిందికి వస్తూ ఉంటుంది. ఏంటి భరత్, ఎందుకు అంత కోపంగా ఉన్నావు, ఏం జరిగింది? మళ్ళీ నీ భార్య కానీ అవని కానీ ఆ చక్రధర్ కానీ నిన్నేమైనా అన్నారా అని అంటూ ఉంటే ఇక భరత్ చూడు, వాళ్ళు నన్నేమనడం కాదు, నువ్వు చేసే కుట్రల గురించే మాట్లాడాలనిచ్చాను అని భరత్ అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. అవని చక్రధర్ ప్రణతిలు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి ఏం మాట్లాడుతున్నావు భరత్, నేనేం చేశాను అని అంటూ ఉంటే మా అమ్మ ఏ తప్పు చేయకున్నా కూడా మా అమ్మ తప్పు చేసిందని నిరూపించి శిక్ష పడేలా చేయాలని చూస్తున్నావు, ఇదంతా తప్పు అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ విషయం వీడికి ఎలా తెలిసింది, ఎలాగోలా కవర్ చేయాలి అని అనుకొని ఏంటి భరత్ ఏం మాట్లాడుతున్నావు, అసలు మా మామ్ని చంపింది మీ అమ్మ ఎందుకు అవుతుంది, ఎవని కదా మా మామ్ని చంపింది, ఎవని చేసిన నేరాన్ని మీ అమ్మ తననెత్తిన వేసుకొని జైలుకి వెళ్ళింది, దానికి నన్నేం చేయమంటావు అని అంటూ ఉంటే ఇక భరత్ పల్లవి ఇంకా నాటకాలు ఆడకు, నువ్వు ఏం చేసావో నాకు మొత్తం తెలుసు, ఇందాక నువ్వు ఆ ఇంటి ఓనర్లతో మాట్లాడుతుంటే నేను చూశాను, మా అమ్మ ఆ రోజు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి కావలసిన సీసీ ఫుటేజ్ని వాళ్ళ దగ్గర నుండి డబ్బిచ్చి నువ్వే తీసుకున్నావని నాకు తెలిసింది అని అనగానే ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవని చక్రధర్ ప్రణతిలు భరత్కి నిజం తెలిసినందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే అవని ఏంటి భరత్ ఏమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే అవునక్క, ఇందాక ఈ పల్లవి ఆ ఇంటి ఓనర్ వాళ్ళకి డబ్బులు ఇస్తూ చెప్పిన మాటలన్నీ నేను విన్నాను,
రాజేశ్వరి అమ్మ చావుకి కారణం నువ్వు కానీ అమ్మ కానీ కాదని పల్లవికి తెలిసినా కూడా మీ మీద పగ తీర్చుకోవడం కోసం చెయ్యని నేరానికి అమ్మ శిక్ష అనుభవించేలా చేయాలని చూస్తుంది. చూడు పల్లవి, మా అమ్మకి ఏమన్నా జరిగితే, మా అమ్మని ఏమైనా చేస్తే నేను చూస్తూ ఊరుకోను. మర్యాదగా ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడుందో తెచ్చివ్వు అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నా దగ్గర ఎలాంటి సీసీ ఫుటేజ్ లేదు అని అంటూ ఉంటే పల్లవి, మర్యాదగా అడుగుతున్నాను, ఇస్తావా లేదా అని బెదిరిస్తూ ఉంటాడు. రేయ్, ఏంట్రా నన్నే బెదిరించేంతటి వాడివయ్యావా? మోచేతి నీళ్ళు తాగి కుక్కలా ఇంత అన్నం తిని మా మీదకే రివర్స్ అవుతున్నావా? నేను ఏ ఫుటేజ్ ఇవ్వను. నువ్వు ఇందాక చాటుగా విన్న మాటలు కాదు, నేనే నేరుగా చెప్తున్నాను. మా మామ్ చావుకి కారణమైన మీ అక్కని, మీ అమ్మని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. మా మామ్ని శారీరకంగా చంపకపోయినా మా మామ్ జీవితం నాశనం చేసి మానసికంగా చావడానికి కారణం ఈ అవని మీ అమ్మే అని అంటూ ఉంటే భరత్ ఒక్కసారిగా కోపంతో పల్లవి చెంప పగలగొడతాడు. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.